గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో 6th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ లో 7th లెసన్ ఉడత సాయం పాఠంలో ఉన్న సృజనాత్మకత ప్రశంస గురించి తెలుసుకుందాం. ఈ పాఠానికి సంబంధించిన వ్యాకరణాంశాలు, ప్రశ్నలు, జవాబులు అప్లోడ్ చేస్తాను. ప్లేలిస్ట్ లో ఉన్నాయి. ఎవరికి అవసరమైతే వాళ్ళు ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి. అదే విధంగా సృజనాత్మకత ప్రశంస అప్లోడ్ చేయండి టీచర్ అని మీరు అందరూ అడగడం వల్ల నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు చూద్దాం. చూడండి, సృజన ఈ పాఠాన్ని గేయ రూపంలో రాయండి. ఉడత సాయం గేయం. వానరులెందరో వచ్చారు, సముద్రంపై వారధి నిర్మిస్తున్నారు. వానర బల్లూకాలు రాళ్ళు రప్పలు నలుని చేతికి అందిస్తున్నాయి. ఉడత తాను సాయం చేస్తానంటూ సముద్ర జలంలో మునిగి వస్తుంది. ఇసుకలో పొర్లి కట్టపైకి చేరుతోంది. ఒంటికి అంటిన ఇసుక రాలుస్తుంది. ఉడత భక్తికి మురిసిపోయాడు రాముడు. ఉడతను తెచ్చి రామునికి ఇచ్చాడు సుగ్రీవుడు. రాముడు ఉడతను పొగిడాడు. తన కుడి చేతితో ఉడత వీపుపై దువ్వాడు. చూడటానికి అందంగా ఆనందకరంగా ఉడత వీపుపై 3 రేఖలు అమరాయి. అంటే చూడండి, దీని వివరణ ఏంటంటే వానరులు ఎందరో వచ్చారు. వానర సైన్యం అంటే కోతుల సైన్యం ఎంతో వచ్చిందట. సముద్రంపై వారధి నిర్మిస్తారు. వీరంతా కలిసి సముద్రంపై వారధి అంటే వంతెన నిర్మిస్తున్నారు. వానర బల్లూకాలు రాళ్ళు రప్పలు నలుని చేతికి అందిస్తున్నాయి. ఈ కోతుల సైన్యం అంతా కూడా ఏం అందిస్తున్నాయంట? రాళ్ళు రప్పలు అన్నీ తీసుకొచ్చి నలుని చేతికి ఇస్తున్నాయి. ఉడత తాను సాయం చేస్తానంటూ సముద్ర జలంలో మునిగి వస్తుంది. ఉడత ఇవే కాదు, నేను కూడా సాయం చేస్తాను అనుకుంటూ అది సముద్ర జలంలో మునిగి వస్తుందట. ఇసుకలో పొర్లి కట్టపైకి చేరుతుంది. అది ఇసుకలో దొర్లుతుందంట. పొర్లడం అంటే దొర్లడం. అది వచ్చి కట్టపైకి అంటే వంతెన పైకి చేరుతుంది. ఒంటికి అంటిన ఇసుక రాలుస్తుంది. ఒంటికి అంటిన ఇసుకనట రాలుస్తుందట. ఉడత భక్తికి మురిసిపోయాడు రాముడు. రాముడు ఉడతకున్న భక్తికి ఎంతో మురిసిపోయాడు, ఆనందపడ్డాడు అని. ఉడతను తెచ్చి రామునికి ఇచ్చాడు సుగ్రీవుడు. ఆ ఉడతను తీసుకొచ్చి రాముడికి ఇచ్చాడు సుగ్రీవుడు. రాముడు ఉడతను పొగిడాడు. రాముడు ఎంతో ఉడతను అప్రిషియేట్ చేశాడట. తన కుడి చేతితో ఉడత వీపుపై దువ్వాడు. తన కుడి చేతితో ఉడత వీపు పైన దువ్వాడట, అంటే నిమిరాడు అని. చూడటానికి అందంగా ఆనందకరంగా ఉడత వీపుపై 3 రేఖలు ఏర్పడ్డాయి. అలా దువ్వినప్పుడు 3 రేఖలు అంటే 3 గీతలు ఏర్పడ్డాయంట. మనం ఉడతలు స్పిరల్స్ని చూస్తే మనకి కనిపిస్తాయి కదా, ఇప్పటికి కూడా 3 రేఖలు కనిపిస్తూ ఉంటాయి. అదన్నమాట. ఈ రకంగా ఈ ప్రశ్నకి జవాబుని రాసుకోండి. కింది బొమ్మను చూసి సంభాషణలు రాయండి. అంటే ఇంతకు ముందు రాసిన గేయం కానీ ఇది కానీ రాయాలని. వీటిలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజీ కూడా. మీరు సొంతంగా కూడా చదవడం రాయడం వస్తే ఈజీగా రాయగలుగుతారు. దాన్ని ఇంకా ఈజీగా మీరు ఎలా రాయొచ్చు అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఈ బొమ్మ ఇచ్చారు కదా, ఇక్కడ ఉడత, ఇక్కడ చీమ కనిపిస్తుంది. చీమ చేతిలో ఒక పండు కనిపిస్తుంది. దీని గురించి మనం రాయాలి. కాన్వర్సేషన్, సంభాషణలు అంటే చూడండి, ఉడత అని హెడ్డింగ్ పెట్టుకుని ఉడత ఏమంటుంది? చీమ చీమ ఎట్లా ఉన్నావు అని అడుగుతుంది. ఇప్పుడు చీమ ఏమంటుంది? ఉడత నేను బాగానే ఉన్నాను. ఇంతవరకు రాయండి చాలు. లేదు మీరు బాగా చదవడం రాయడం వస్తుందంటే ఇది కూడా రాయండి, నువ్వు ఎట్లా ఉన్నావు అని. ఉడత ఏమంటుంది? నేను బాగానే ఉన్నాను, ఎండలు బాగా కాస్తున్నాయి కదా అంటుంది. తర్వాత నీవు ఎందుకు బయటికి వచ్చావు అని అడుగుతుంది. మీరు బాగా చదవగలిగే వాళ్ళు వీటిని కూడా పొడిగించుకోండి. చీమ పుట్టలో ఉంటే ఆవిరెత్తిపోతున్నది, అంటే బాగా ఉడికెత్తిపోతుంది, వేడిగా ఉంది అని అంటుంది. ఇప్పుడు చల్లటి గాలి కోసం బయటికి వచ్చాను. ఎవరైతే ఈజీగా రాయాలో అనుకుంటున్నారో అది అండర్లైన్ చేసింది రాయండి. మిగిలిన వాళ్ళు ఇవి కూడా రాయండి. నా వద్ద ఉన్న ఆహారం కూడా అయిపోయింది, చల్లటి గాలి కోసం ఆహారం కోసం బయటికి వచ్చాను అని రాస్తారు. ఉడత అట్లాగా, నేను చెట్టుపైకి వెళ్ళి ఒక పండు తెచ్చి ఇస్తా. చెప్పాను కదా, సేమ్ అట్లా ఇక్కడ ఉన్నది కూడా మీరు రాయగలిగిన వాళ్ళు రాయండి. చీమ అట్లాగే ఎక్కడే ఉంటా, నీవు నా కష్టాన్ని గుర్తించావు, నీవు చాలా మంచిదానివి. ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళు ఇంతవరకు మాత్రమే రాయండి. ఉడత చీమ నీ కోసం పండు తీసుకో. మీరు ఇదంతా రాయాలి. ఇద్దరు కూడా ఇదంతా రాయండి. చీమ ఉడత నీ సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోలేను, కృతజ్ఞతలు. ఇక్కడ ధన్యవాదములు కూడా అని రాయొచ్చు. ఈ రకంగా ఎవరైతే డల్గా వీక్గా ఉంటారో వాళ్ళు అండర్లైన్ చేసినవి మాత్రమే రాసి చదివి తప్పులు లేకుండా రాస్తే సరిపోతుంది. 8 మార్క్స్ వస్తాయి మీకు. బాగా చదవడం రాయడం వచ్చిన వాళ్ళు ఇలా మొత్తం అంతా కూడా రాయొచ్చు అన్నమాట. ఈ రకంగా బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను స్టూడెంట్స్. మీరు చక్కగా వీడియోస్ చూసి మంచి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.